అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో వెలసిన శ్రీ టేకూరు వీరాంజనేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది. పల్లెగడ్డ గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలోని నవపేట మండలానికి చెందిన ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఇది పూర్తి వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ ప్రజలు సాదాసీదాగా జీవనం గడుపుతూ భక్తి సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు ఇక్కడ ప్రధాన భాష. గ్రామ జీవనం, ప్రకృతి అందాలు ఇక్కడ ఎంతో మనసులకు హాయిని ఇస్తుంది. ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణ టేకూరు ఆంజనేయ స్వామి దేవాలయం. అదేవిధంగా ఆది బసవేశ్వరుని ఆలయం కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది. వీర, భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామిని భక్తులకు కొలువై ఉన్నారు. గ్రామస్తుల నమ్మక ప్రకారంగా ఈ ఆలయంలో స్వామిని భక్తితో దర్శించినటువంటి వారికి, భక్తితో పూజించినటువంటి వారికి భయములు తొలగుతాయి, మనోబలం పెరుగుతుంది, కుటుంబ సుఖశాంతులు లభిస్తాయి. అందుకే ఈ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామివారిని పూజిస్తూ ఉంటారు భక్తులు. ప్రతి సంక్రాంతి రోజున ఈ ఆలయమునందున మహోత్సవాలను నిర్వహిస్తారు. అట్టి ఆ రోజుల్లో ఆలయము భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. గ్రామంలో ఉన్నటువంటి వారందరూ ఈ యొక్క ఐక్యంగా సాంప్రదాయాలకు సంస్కృతి కేంద్రాలుగా నిలిచి పండుగను ప్రత్యేక పూజల సమయములలో అన్నదానాలు, భజనలు, హరినామ సంకీర్తనలను నిర్వహిస్తారు. ఈ ఆలయానికి మహబూబ్ నగర్ పట్టణము నుండి నవపేట మండలం వైపు రోడ్డు మార్గము పల్లెగడ్డ గ్రామానికి చేరుకోవచ్చును. ప్రైవేటు వాహనాలు, స్థానిక బస్సులు అందుబాటులో ఉంటాయి. చివరి దశలో గ్రామస్తులను అడిగితే ఈ ఆలయం గురించి సులభంగా చెబుతారు. కాస్త కాలినడకన నడవవలసి ఉంటుంది. ఇలాంటి దేవాలయాలకు, మన సంస్కృతి సాంప్రదాయాలకు భక్తి ప్రతీకలుగా ఉంటాయి. మీకు కూడా ఈ అవకాశం దొరికితే పల్లెగడ్డ టేకూరు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని తప్పక దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరి చరణ భజ చరణ గురు చరణ సద్గురు చరణ భవహరణ.
ఇక్కడ ఈ భక్తుడు కోరుకోవడం ఏమిటి అంటే, ఈ ఆలయానికి రోడ్డు మార్గం కరెక్ట్‌గా లేదు కాబట్టి, ఈ రోడ్డు మార్గానికి కాస్త జాగ ఇప్పించి, ఈ రోడ్డు మార్గాన్ని అందరికీ అనుకూలంగా ఉండే విధములుగా ఇక్కడ ఉండేటటువంటి పటేళ్ళు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచే విధములుగా ఏర్పాటు చేయమని ఈ భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇట్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.